అందరికీ నమస్కారం అండి. మణి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్ అలాగే మంచి మాటలు, జీవిత సత్యాలు చెప్పుకుందాం. మాట్లాడిన మాటల కన్నా మాట్లాడాలని పెదవి చివర వరకు వచ్చి ఆగిపోయిన మాటలకే ఎమోషన్స్ ఎక్కువ. మనతో ఉన్నంత మాత్రాన ఎవరూ మనవాళ్ళైపోరు. మనసులో ఉన్నప్పుడే మనవాళ్ళవుతారు. ప్రతి పుట్టుక ఒక ప్రశ్న, దానికి సరైన సమాధానం ఎవరి వద్ద ఉండదు. మరణం ఒక జవాబు, దాని వద్ద ప్రశ్న ఉండదు. మన మాట కొన్ని వందల ప్రశ్నలకు సమాధానం అవ్వాలి. మన అడుగు మార్గం తెలియని ఎంతోమందికి దారి చూపాలి. తెలిసి తెలియని వయసులో చేసే తప్పులకి అన్నీ తెలిసే వయసులో శిక్ష అనుభవించేలా చేస్తుంది జీవితం. బంధం కాపాడుకోవాలంటే బాధ్యతతో మెలగాలి. అనుబంధం నిలబడాలంటే అర్థం చేసుకునే మనసు ఉండాలి. ఈ సృష్టిలో మనిషిని మనిషిలా చూసేది ప్రకృతి మాత్రమే. కులం, మత, ప్రాంత భేదాలు చూడకుండా నీరు, గాలి, ఆహారం అందిస్తుంది. ఎవరినైనా తనలో కలిపేసుకుంటుంది. నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ బాధతో ఇతరులకు హాని తలపెట్టకు. అబద్ధాలు, మోసాలతో కీర్తి ప్రతిష్టలు ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్పకూలిపోవడానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బతకడమే మనిషికి ఉత్తమమైన మార్గం అని చెప్పాడు గౌతమ బుద్ధుడు. మంచి చెడు ఎట్టి పరిస్థితిలోనూ సమానం కాలేవు. చెడును మంచి ద్వారా తొలగించు, ఆ తర్వాత నువ్వే చూస్తావు. నీకు తనకు మధ్య ఉన్న అతను సైతం నీకు ప్రాణ స్నేహితుడైపోతాడు. మనకున్న దానితో సంతృప్తి పడడం మంచి విషయమే, కానీ మనకున్న జ్ఞానం చాలు అనుకోవడం అజ్ఞానం అవుతుంది. బలహీనతను మించిన దుఃఖం, భయాన్ని మించిన రోగం ఈ సృష్టిలోనే లేవు. ఎవరికైనా మన అవసరం ఉంటే వచ్చే మాటల్లో పొగడ్తలు ఉంటాయి. అదే అవసరం లేకపోతే పొగరుతో ఉంటాయి. కష్టంలో సాయపడిన చేయి పాఠం చెబితే కష్టాల్లో వదిలేసిన చేయి గుణపాఠం చెబుతుంది. రెండూ శ్రద్ధగా నేర్చుకోవాలి. ఏది పట్టుకోవాలి, ఏది వదులుకోవాలో తెలుసుకోవాలి. జీవితంలో ఈ ముగ్గురు గొప్ప గురువులు: అభినందించేవారు, అసూయపడేవారు, తప్పులను ఎత్తి చూపేవారు. అభినందించేవారు నమ్మకాన్ని నేర్పిస్తారు. అసూయపడేవారు ఆత్మగౌరవాన్ని నేర్పిస్తారు. తప్పులు చూపేవారు మనలో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తారు. చెవులతో మాత్రమే విని కనులతో చూడని ఏ విషయాన్ని నమ్మకండి. ఒకవేళ నమ్మినా ఆ విషయాన్ని ఎవరితో పంచుకోకండి. ఎందుకంటే అసూయపరులు చెప్పే మాటలతో బంధాలు శాశ్వతంగా దూరం కావచ్చు. కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటిని కూడా కోల్పోవలసి వస్తుంది. కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు మళ్ళీ అతుక్కోకపోవచ్చు, కానీ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పూలు పూయొచ్చు కదా. బతుకు మీద బాధ్యత లేనోడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. నిన్ను సానబెట్టడానికే సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది జీవితం. తట్టుకుంటే రత్నమై వెలుగుతావు, తప్పుకుంటే రాయిలానే మిగులుతావు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.